ఖమ్మం నగరంలోని 54 డివిజన్లో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. 54 డివిజన్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల భర్త నరేందర్పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ భర్త మిక్కిలినేని నరేందర్ కారులో ఇంటికి వెళ్తుండగా అడ్డగించి ఆయనపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. యాభై 54వ డివిజన్లో ఓ ఇంటికి సంబంధించిన ఆస్తి పంపకాల విషయంలో వివాదం నెలకొంది. ఈ ఇష్యూపై గత 40 రోజుల క్రితమే కొంతమంది వ్యక్తులు మిక్కిలినేని నరేందర్ను బెదిరించారని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. నరేందర్ను బెదిరించిన సంఘటనపై ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, అయినా నిందితులపై ఎటువంటి కేసు నమోదు చేయలేదన్నారు. తాజాగా నరేందర్ మీద దాడి చేసి చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల రాజకీయ నేతల అండదండలతోనే నిందితులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. నరేందర్ను బెదిరించిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 54వ డివిజన్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గతంలో లిక్కర్ డాన్గా పేరుగాంచి ఖమ్మం నుంచి వెళ్లిపోయిన రమణను వెంటనే అరెస్టు చేయాలని కార్పొరేటర్ దంపతులు డిమాండ్ చేస్తున్నారు. సుజాత అనే వ్యక్తి రౌడీజం చేస్తుంది గత 40 రోజుల నుంచి. వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి ఇవ్వాల పోలీస్ తీసి ప్రశాంతత ఈ డివిజన్ కల్పించాలి. నా భర్త కానీ నాకు కానీ ఏ విధమైన ప్రాణహాని జరిగినా దానికి కారణం గంగాధర్, వాళ్ళ చెల్లి, వాళ్ళ బావగారు, ఆ నున్న రమణ అనేవాడు బాధితులు, ప్లస్ నా భర్త మీద ఈరోజు ముగ్గురు వచ్చారు వాళ్ళు.